హాయ్ ఫ్రెండ్స్, షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి హీరోయిన్గా నటించిన ఓ రోమియో సినిమా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది హుసేన్ జైదీ అనే హిందీ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన సినిమా. బొంబాయి నేలిన లేడీ డాన్ సప్నా దీదీ కథ ఆధారంగా తీసిన సినిమా. సప్నా దీదీ గ్యాంగ్స్టర్ అయిన తన భర్త మరణానికి కారణమైన దావుద్ని వెతికి చంపడం కోసం ఉస్తారా అనే లోకల్ డాన్ని ఆశ్రయించడం, అతను ఆమెను ప్రేమించడం, ఆమె అతని ప్రేమను తిరస్కరించి లేడీ డాన్గా తయారై దావుద్ చేతిలో ఆమె హతం అవడం జరిగింది. ఇది రియల్. దాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ కొంతవరకు తీసుకొని మిగిలిన కొంత భాగం సొంతగా డ్రామా కల్పించి సినిమాని తీశాడు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్సా తన భర్త మహమూద్ మరణానికి పగ తీర్చుకోవడం కోసం ఉస్తారా అనే లోకల్ డాన్ని ఆశ్రయిస్తుంది. ఈ ఉస్తారా అప్సాని ప్రేమిస్తాడు. అయితే జలాల్ వ్యాపారం మీద దెబ్బ కొట్టడం కోసం నేపాల్ వెళ్తారు. అక్కడి నుంచి సడన్గా ఉస్తారా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అప్సా. వెళ్ళిపోయిన అప్సా పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు ఉస్తారాకి ఎంతో ఆప్తమిత్రుడైన పోలీస్ ఆఫీసర్ ఖాన్ని అప్సా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పఠాన్ అనే పోలీస్ ఆఫీసర్ చంపేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విశాల్ భరద్వాజ్ చాలా చక్కగా తీసాడు సినిమాని. స్టార్టింగే థియేటర్లో ఫైట్ అదిరిపోతుంది. అలాగే స్టార్టింగ్లో దిశా పటానీ సాంగ్ కూడా చాలా బాగా తీశారు. హెవీగా రిచ్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కథలోకి ప్రేక్షకుడిని కూర్చోబెట్టి ఇంటర్వెల్ వరకు అద్భుతంగా నడిపించాడు. అయితే ఒరిజినల్గా బుక్లో సప్నా దీదీ చరిత్ర చదివిన వాళ్ళు ఈ సినిమాకి సెకండ్ హాఫ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఒరిజినల్లో చాలా వైలెన్స్ ఉంటుంది. ఆమె అనుకున్నది సాధించదు. ఇక్కడ సినిమా కనుక డ్రామాని కొంచెం ఎక్కువగా పెట్టి సినిమాటిక్గా ముగించారు. సెకండ్ హాఫ్లో సగం అంతా. స్త్రీలోలుడైన ఉస్తారా ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అప్సా. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. క్లైమాక్స్ని ముగించిన విధానం చాలా సినిమాటిక్గా ఉంటుంది. విశాల్ భరద్వాజ్ సినిమాలు సినిమాటిక్గా ఉండవు, ఆర్టిస్టిక్గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం కొంచెం సినిమాటిక్గా ముగించాడు. ఇక పెర్ఫార్మెన్స్ల గురించి ఆలోచించాలి అంటే షాహిద్ కపూర్ తన పాత్రకి 100% న్యాయం చేశాడు. నానా పటేకర్ పాత్ర చిన్నదనుకుంటాం కానీ ఆ పాత్ర కూడా చాలా చక్కగా పోషించి ఆ పాత్రకి వెయిటేజ్ ఇచ్చారు నానా పటేకర్. జలాల్ పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఓకే అనిపిస్తాడు, కానీ పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. సేమ్ తమన్నా విషయంలో కూడా అంతే. జలాల్ భారీగా నటించినా పెద్దగా చేసిందేం లేదు. హీరో ఫ్రెండ్స్గా నటించిన వాళ్ళు చాలా బాగా చేశారు. తృప్తి దిమ్రి అలా నటించింది కానీ ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇంకా ఆమె పూర్గానే ఉంది. చాలా చోట్ల ఆమె ఎక్స్ప్రెషన్స్ అంత గొప్పగా లేవు. ఉదాహరణకి విలన్ని ఉంగరంతో పొడిచి తర్వాత ఆవేశంతో చూడాలి. అలాంటి సన్నివేశంలో చప్పగా నా చాక్లెట్ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతూ నించున్నట్లు ఉంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, పాటలు 1-2 బాగుంటాయి కానీ మరీ సూపర్గా ఆహా సూపర్ మళ్ళీ వినాలి అన్న టైప్లో ఉండవు. ఇక రొమాంటిక్ సీన్స్, రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి అక్కడక్కడ. మరీ విజృంభించి మరీ టూ మచ్గా అయితే లేవులేండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. వైలెన్స్ సన్నివేశాలు అక్కడక్కడ శృతి మించే ఉంటాయి కానీ సెన్సార్ కట్ వేసినట్లు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ వావ్ అనిపిస్తాయి. అయితే సినిమాటిక్గా ఈ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. లవర్స్ డేకి ఈ సినిమాని చక్కగా చూడండి. క్లైమాక్స్ బాగా ముగించాడు దర్శకుడు. అఫ్ కోర్స్ సినిమాటిక్ క్లైమాక్స్ అది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రైల్లో వచ్చే సన్నివేశం కానీ యాక్షన్ సన్నివేశం కానీ ఫస్ట్లో థియేటర్లో వచ్చే యాక్షన్ సన్నివేశం కానీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే సన్నివేశం కానీ వావ్ అనిపిస్తాయి. అయితే దర్శకుడు విశాల్ భరద్వాజ్ కల్పించి రాసుకున్న కథ అంతా ఎమోషనల్గా సాగదు. అక్కడే ప్రేక్షకులు కథ నుంచి డీవియేట్ అవుతారు. అయినా పర్వాలేదు, ఈ రోమియో సినిమాని ఒకసారి మీ లవర్తో కలిసి లవర్స్ డే నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?